సౌండ్ వస్తుందా? బోలో కట్టా మైసమ్మకి, కట్టా మైసమ్మకి. ఫస్ట్ మా హిందూ కార్యకర్తలకి అందరికీ నా ఒక నివేదిక. కొద్దిగా ఒక 5 minutes మీరందరూ సైలెంట్ ఉంటే మన కార్యకర్తల్ని అడ్రస్ చేయొచ్చు. పైన ఉన్న ఇగో ముందు ఉన్న ఇంతమంది కార్యకర్తలు సైలెంట్ అయిపోయినారు, పైన ఉన్న కార్యకర్తలు సైలెంట్ లేదు. ओके चंदू, थोड़ा आवाज कम करो अपने कार्यकर्ताओं की. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన కట్టా మైసమ్మ టెంపుల్ ముందు ఉన్న మా కార్యకర్తలకి నా హృదయపూర్వకంగా ఫస్ట్ అయితే ధన్యవాదాలు. ఎందుకంటే ఒక చిన్న మెసేజ్ కార్యకర్తలకి ఇచ్చినాము. ఇవాళ మనం అందరం కలిసిమెలిసి గుడి దర్శనం చేస్తాము అని ఒక చిన్న మెసేజ్ కి ఎంతమంది మా కార్యకర్తలు వచ్చినందుకు ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక పైన ఉన్న కట్టా మైసమ్మ చైర్మన్ గారు, మా అక్కలు, 2 కార్పొరేటర్లు, చాలా మంది అధికారులు వేదిక పైన ఉన్నారు. ఇవాళ మా పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు ఇవాళ ఏదో చెప్తాడని ఈ విధంగా మా పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అట్లా ఏం లేదు. మేము నిజం మాట్లాడతాం. నిజం మాట్లాడే ఆ ధైర్యం మాకు ఉన్నది. తర్వాత ప్రత్యేకంగా మన హిందూ గుళ్ళకే టార్గెట్ చేస్తున్నారు. మనం ఓల్డ్ సిటీలో చూడొచ్చు, వేరే వేరే ఏరియాలో మనం చూడొచ్చు. ఇవాళ కట్టా మైసమ్మ టెంపుల్ కూడా మనం చూడొచ్చు. ఒక అల్తాఫ్ అని ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిండైనా కర్ణాటక నుంచి. బీదర్, కర్ణాటక బీదరే. ఎంపీ కదికి వచ్చిండైనా నుంచి వచ్చిండైనా. రండి, పని చేసుకోండి, బతకండి, ఫ్యామిలీని పోషించండి, వెళ్ళిపోండి. కానీ ప్రత్యేకంగా హిందూ గుళ్ళకే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఈ ట్రైనింగ్ కానీ ఈ ఆలోచన కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ప్లేసెస్ లో వాళ్ళకి నేర్పిస్తారు హిందూ గుళ్ళు గురించి, హిందువుల గురించి, భారతదేశం గురించి. వందే మాత్రం చెప్పకూడదు, భారత మాత ఆ స్లోగన్ చెప్పకూడదు అని ప్రత్యేకంగా వాళ్ళకి మదర్సాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు అదే ఫాలో చేస్తారు. వాళ్ళు ఏంటంటే గుడి కనబడితే వాళ్ళకి ఒక మంట, ఏదో ఒక పని చేయాలి. గతంలో మనము సికింద్రాబాద్ టెంపుల్ మనం చూడొచ్చు. ఏ విధంగా ఆయన అమ్మవారికి తన్ని విగ్రహాన్ని పలగొట్టనికే ప్రయాణం చేస్తే అప్పుడు ఆయనకి అక్కడే ఉన్న హిందువులు పట్టుకొని ఆయనకి పోలీస్ కి ఇచ్చినారు. అప్పుడు మా పోలీస్ అధికారులు స్టేట్మెంట్ ఏంది? కొద్దిగా మెంటల్ లోడ్ అని. అంటే ప్రతి ఒక్క వ్యక్తి మెంటల్ అయిపోతే ఆయనకి మా గుళ్ళే కనబడుతుందా? మా హిందువులు మెంటల్ అయిపోతే కానీ ఆ అలవాటు మాలో లేదు, ఆ సంస్కృతి మాలో లేదు. మా పెద్దలు ఏం నేర్పిస్తారు? ఏదైనా ఎవరైనా దేవుడు ఉందని వాళ్ళకి మర్యాద ఇచ్చే ధర్మమే మన హిందూ ధర్మం అని మన పెద్దలు మనకు నేర్పిస్తారు. ఎప్పుడైనా హిస్టరీ మనం చూసుకుంటే బాబ్రీ మస్జిద్ తప్ప ఎక్కడ కూడా మన హిందువులు దాడి చేయలేదు. ఎందుకంటే బాబ్రీ మస్జిద్ ఎందుకు? అది మన రాముడి గుడి పలగొట్టి వాళ్ళు బాబ్రీ మస్జిద్ కడితేనే దాన్ని మనం పలగొట్టడం, అది మనం రుబాబ్గా మనం చెప్పొచ్చు. కానీ ప్రత్యేకంగా ఎవరైనా ముస్లిం వ్యక్తి మెంటల్ అయిపోతే వాళ్ళకి గుళ్ళే కనబడుతున్నాయి. మనం నిన్న మొన్న చూడొచ్చు. మనం నమాజ్ చదువునికి ఆయనకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయనకి ఇప్పుడు యోగి గారు ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆయన కానీ మన
తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఏమైందో అర్థమైతలేదు. అప్పుడప్పుడు మా రేవంత్ రెడ్డి గారు అంటారు నేను ఏబీవీపీ అంటే నా రక్తంలో కూడా కాషాయం ఉందని రేవంత్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అపవిత్రం జరిగింది కట్టమైసమ్మ గుడి ప్రాంగణంలో, మలమూత్రం ఒక ఫాల్తుగాడు వేసిండు, దానిపైన ఒక చిన్న మెసేజ్ కానీ ఒక చిన్న మెసేజ్ కూడా మీది రాలేదంటే అది చాలా దురదృష్టం. అదే ఎక్కడైనా అదే మా హిందువులు ఏదో ఒక బొందల గడ్డ పైన ఒక చిన్న రాలేస్తే కూడా వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు చూడండి, హిందూ అయిన కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఒక బొందల గడ్డ పైన రాలేసినారని ఆ విధంగా అసెంబ్లీలో కానీ మీడియాలో కానీ ఏ విధంగా వాళ్ళు అరుస్తారు మీ అందరికీ తెలుసు. కానీ మా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక్కసారి రండి. ఎలక్షన్ సమయంలోనే మీకు హిందువులు కనబడతారు, ఎలక్షన్ సమయంలోనే మీకు హిందూ ఓట్లు కావాలి. కానీ అదే హిందువులు పవిత్రమైన హిందువులది గుడి పైన ఇంత పవిత్రమైన జరిగితే అపవిత్ర జరిగితే అసలు ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు. అది చాలా దురదృష్టం తమ్ముళ్ళ. కానీ ఒక్క మాట మా కార్యకర్తలకి చెప్పనీకి వచ్చినాను. ఓకే, ఆ అల్తాఫ్ తప్పు పని చేసిండు, మన హిందూ అయిన కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయనకి తన్ని కానీ మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక, మీరు ఆయన పైన మంచి సెక్షన్లు వేసినారు, మీరు వాళ్ళకి రిమాండ్ చేసినారు, ఆయనకి బెయిల్ రాకుండా చూసే బాధ్యత మీ పైన ఉందని మా పోలీస్ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా పైన కూడా ఫేక్ కేసులు వేసి జైలుకి పంపిస్తారు మాకు. అప్పుడు మాకు బెయిల్ రావద్దని పిటిషన్ల పైన పిటిషన్లు గతంలో మీరు వేసినారు, చాలా వరకు పిటిషన్లు మా పైన వేసినారు. అదే